వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కల్తీ కారం వాడుతున్నారా? వచ్చే జబ్బులు ఇవే. కల్తీ కారం పొడి నేడు వంటింట్లో ఒక పెద్ద సవాలుగా మారింది. కూరలకు రంగు, రుచిని అద్దే కారం కల్తీ అయితే అది మన ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. సాధారణంగా కారం పొడిలో బరువు పెంచడానికి ఇటుక పొడి, రంగు కోసం హానికరమైన రసాయనాలను, నాణ్యత తక్కువగా ఉన్న ఎండుమిర్చి తొడిమలను కలుపుతుంటారు. వీటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా కల్తీ కారంలో ఉండే ఇటుక పొడి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి కాలక్రమేణా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా కారానికి ఎరుపు రంగునిచ్చే సుడాన్ డై వంటి సింథటిక్ రంగులు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి కాలేయ సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతాయి. కల్తీ కారం తిన్నప్పుడు కొందరిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీలు కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లల విషయంలో ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ విషతుల్యాలు వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. కల్తీ కారాన్ని గుర్తించడం కూడా సులభమే. ఒక గ్లాసు నీటిలో చెంచా కారం పొడి వేసినప్పుడు అది అడుగుకు చేరుకొని నీటి రంగు వెంటనే ఎర్రగా మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నాయని అర్థం. స్వచ్ఛమైన కారం నీటిపై తేలుతూ నెమ్మదిగా రంగును విడుదల చేస్తుంది. అలాగే కారాన్ని చేతితో రుద్దినప్పుడు రంగు అంటుకున్న ఇసుక లాంటి పదార్థం కలిగినా అది కల్తీ అని గ్రహించాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం బయట దొరికే ప్యాకెట్ కంటే నమ్మకమైన చోట ఎండుమిర్చి కొని స్వయంగా పట్టించుకోవడం ఎంతో ఉత్తమం. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యమని గుర్తించి ఆహార పదార్థాల ఎంపికలో అప్రమత్తంగా ఉండటం అవసరం.